మనుడింతయై మరియుదానింతై నపో వీధిపైనంతై తోయద మండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపైనంతై చంద్రుని కంతయై భూని పైనంతై మహర్వాటి పైనంతై సత్య పదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. హరి ఓం. దంభాకారత వచ్చకాక ధరణిం ధాత్రీసురుండెవ్వడీ శుంభద్యోతరుడీ మనోజ్ఞతనుడంచున్ విస్మయభ్రాంతులై వాళ్ళందరూ విస్మయానికి గురైపోయి సంభాషించిరి బ్రహ్మచారికని తత్సభ్యుల్ రహస్యంబునన్. ఒకరితో ఒకళ్ళు చెవి దగ్గరికి వంగి, ఎవరా పిల్లాడు, ఎవరి శిష్యుడు, ఎవరబ్బాయి, ఎవరొడుగు చేశారు, ఏమిటి అంత కాంతిగా ఉన్నాడు, వేదం చదివాడా, అంత తేజస్సు ఎలా వచ్చింది అప్పుడే, అంత అగ్నిహోత్రం ఎప్పుడు చేశాడు, అంత అగ్ని కార్యం ఎప్పుడు చేశాడు, అంత గాయత్రి చేసేశాడా, అంత త్రికాల సంధ్యావందనం చేస్తున్నాడా, ఏమిటి ఆ తేజస్సు ఏమిటి, నిజంగా బ్రహ్మచారి తేజస్సే అని ఆశ్చర్యపోతున్నారు. ఈయనో పొట్టి పిల్లవాడు, అందరి చూపులు ఈయన మీద, ఈయన ఆ వేద పండితులందరి మధ్యలో తిరుగుతున్నాడు. కొందరితో చర్చించును, కొందరితో జటను చెప్పుగోష్ఠించేయున్, కొందరితో తర్కించును, కొందరితో ముచ్చటాడు, కొందరు నవ్వున్. ఏమనుభవించారో పోతన గారు మహానుభావుడు. ఆ పిల్లవాడు అలా అలా వెడుతున్నట్ట. వెడుతూ ఒకళ్ళ దగ్గర ఆగి, మీరు ఇప్పుడు మంత్రం చెప్పారే, ఆ మంత్రానికి అర్థం ఏమొస్తుంది, వ్యాఖ్యానంలో దానికి ఏమని అంటారు, ఆ మంత్రానికి అర్థం అని చర్చ చేస్తున్నట్ట. కొందరి దగ్గరికి వెళ్ళి, మీరు ఇప్పుడు జటా పాఠం చెప్పారు కదా, ఘన జటాలో, ఆ జటపాఠం మళ్ళీ చెప్పండి, ఇలా కదూ చెప్పాలి అని ఆ జటపాఠంలో ఎక్కడైనా కించిత్ దోషం ఉంటే సవరించి చెప్తున్నట్ట. మామూలు ఇప్పుడు బ్రహ్మచారి ఏమిటి, ఘన జటా వరకు చెప్పడం ఏమిటి, అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇంకొకరి దగ్గరికి వెళ్ళి ముచ్చటాడుతున్నట్ట. ఓ మీ గురువుగారు ఫలానా అవధాని గారు కదా, బాగున్నారా, కులసాగా ఉన్నారా, అబ్బా ఏమి గురుభక్తి అండి అయింది, ఏమి స్వరం చెప్తారండి మహానుభావుడు, ప్రాణప్రతిష్ఠ చేస్తాడు కదండి వేదమంత్రానికి, వారు బాగున్నారా, వారి నిత్యకర్మ నడుస్తోందా, స్వాధ్యాయం బాగుందా అంటున్నట్ట. కొందరితో తర్కించును, కొందరితో ముచ్చటాడు, కొందరు నవ్వును. ఇదేమిటి, నిన్నగాక మొన్న ఒడుగు చేసుకున్నాడు, ఇక్కడికి వచ్చాడు, ఇంతమంది గురువుల గురించి అడుగుతున్నాడు, ఇంతమంది గురించి ప్రస్తావన చేస్తున్నాడు, జట చెప్తాడు, చర్చిస్తాడు, వేదమంత్రార్థం చెప్తాడు, ఏమిట్రా ఈ పిల్లాడు, సాధ్యమే, ఎక్కడి బ్రహ్మచారి పిల్లాడు, ఆశ్చర్యపోయాడు. చేతిలో దర్భలు పట్టుకున్నాడు, అక్షతలు పట్టుకున్నాడు. విశ్వనాథ సత్యనారాయణ గారు అన్నారు, ఆంధ్రదేశంలో బహుశా కవిత్వంలో ఇక ఇలాంటి పద్యం మళ్ళీ రాదన్నారు. ఇప్పుడు నేను చెప్పే పద్యం. బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి అన్నాడు, స్వస్తి జగత్రయీ భువన శాసనకర్తకు హాసమాత్ర విధ్వస్త నిలింప భర్తకు సుదారాపద వ్యవహర్తకు మునీంద్రస్తుత మంగళాధ్వర విధాన విహర్తకు నిర్జరీగళన్యస్త సువర్ణసూత్ర పరిహర్తకు దానవ లోకభర్తకున్ అన్నాడు. బ్రహ్మచారి గదు ఆశీర్వచనం చేస్తున్నాడు. స్వస్తి, శుభం శుభం శుభం, పైకి శుభం, లోపలి అర్థం ఇక ఇక్కడితో నీ వైభవానికి స్వస్తి. ప్రవచనం అయిపోయింది అనుకోండి, స్వస్తి అంటాం కదా, అలా స్వస్తి జగత్రయీ భువన శాసనకర్తకు, ఇంకా ఇవ్వాల్టితో మూడు లోకములను శాసించగలిగినటువంటి నీ ఇంద్ర పదవికి స్వస్తి. స్వస్తి జగత్రయీ భువన శాసనకర్తకు హాసమాత్ర విధ్వస్త నిలింప భర్తకు, ఇంద్రుణ్ణి కూడా కూర్చోబెట్టి శాసించి ఆయన పదవిలో కూర్చున్నావే, అమరావతిని నీదిని చేసుకున్నావే, ఆ నీ వైభవానికి ఇవ్వాల్టితో స్వస్తి. మునీంద్రుల యొక్క మార్గాన్ని అనుసరించి ఇన్ని యజ్ఞయాగాలు చేస్తున్నావే, దానికి ఫలితమైన నా దర్శనం కలిగింది కాబట్టి ఇక్కడితో అది స్వస్తి.
ఇన్నాళ్ల నుంచి దేవతల యొక్క మెడలలో ఉన్న మంగళసూత్రములను కూడా లాగి వాళ్ళని ఏడిపించావే, ఆ నీ వైభవానికి స్వస్తి. నిర్జరీగళంజస్త సువర్ణ సూత్ర పరిహర్తకు దానవలోక భర్తృత్వమును పొందినటువంటి నీ అధికారమునకు స్వస్తి. పైకి వీటన్నిటికీ మంగళమగుగాక, మంగళమగుగాక, మంగళమగుగాక. లోపల ఇవన్నీ ఇంకా ఇక్కడితో ఆగిపోతాయి. పైకి ఒక అర్థం, లోపల తన భావనలో తన అర్థం. ఎందుకంటే నిజంగా అవి కొనసాగాలని ఆయన ఆశీర్వచనం చేసేసాడు అనుకోండి, ఆయన దగ్గర రాజ్యం పుచ్చుకోవడం ఆయనకే ప్రతిబంధకం. ఎలా పుచ్చుకుంటాడు? ఆయన చేసిన ఆశీర్వచనం నిలబడాలి కదా. అందుకే లోపల తన భావన ఒకటి, పైకి బలిచక్రవర్తికి అర్థమయ్యేది ఒకటి. బలిచక్రవర్తి కూడా ఒకసారి పిల్లవాడిని చూశాడు. ఏమిట్రై తేజస్సు, ఏమిట్రై బ్రహ్మచారి, ఆశ్చర్యపోయాడు. అబ్బబ్బా ఎంత గొప్పగా ఉన్నాడని. ఒడుగా ఎవరి వారవెవ్వడవు సంవాసస్థలం వెయ్యది ఎడకున్ నీ వరుదించుటం సఫలమయ్యన్ వంశమున్ జన్మమున్ కడు ధన్యాత్ముడనైతి కోరికల్ నెరవేరన్ సుహృతంబులయ్య శిఖులున్ కళ్యాణమిక్కాలమున్ అన్నాడు. పోతన గారు మహానుభావుడు. ఆయనకి యజ్ఞయాగాది క్రతువులు, శ్రీ విద్యా సంప్రదాయం వీటి మీద ఆయన దిట్ట. అందుకే పొంగిపోయిన బలిచక్రవర్తి నోటి వెంట ఎంత మంచి మాటలు వచ్చాయంటే, నువ్వు ఎవరికి చెందిన పిల్లవాడివి, ఎక్కడి నుంచి వచ్చావు, సంవాస స్థలం వెయ్యది, ఎక్కడ ఉంటూ ఉంటావు, ఏం చదువుకున్నావు, ఏం చేస్తూ ఉంటావు, ఈ ఎడకు నీ అరుదించుటం సఫలమయ్యన్ వంశమున్ జన్మమున్, నువ్విక్కడికి రావడం వల్ల నా వంశము నా జన్మము సఫలమైపోయి, నిజమే అనుకోకుండా వచ్చేస్తున్నాయి నోటి వెంట మాటలు. కోరికల్ నెరవేరేన్, నా కోరికలన్నీ తీరిపోయి. సుహృతంబులయ్య శిఖులున్, చూడు యజ్ఞభృత్యజ్ఞకృత్ యజ్ఞీ యజ్ఞభృక్ యజ్ఞ సాధన యజ్ఞాంతకృత్. ఆయన వచ్చిన తరువాత, ఆయనే యజ్ఞపురుషుడైన తరువాత అగ్ని పొంగిపోతూ ప్రదక్షిణ పురస్సరంగా తిరుగుతున్న ఈ జ్వాలలు. సుహృతంబులయ్య శిఖులున్ కళ్యాణమిక్కాలమన్, నువ్వు రావడం పరమమంగళప్రదం. నిన్ను చూస్తుంటే నాకు ఎంత సంతోషంగా ఉందో. బ్రహ్మచారి కనపడితే భిక్ష పెట్టాలి కదా, గృహస్థాశ్రమంలో ఉన్నాను కదా. ఒడుగా ఎక్కడి నుంచి వచ్చావు, నీకేం కావాలి చెప్పి ఇచ్చేస్తాను. వరచేలములో మాడలో ఫలములో వన్యంబులో గోవులో హరులో రత్నములో రథములో విమృష్ణాన్నమో కన్యలో కరులో కాంచనమో నికేతనములో గ్రామంబులో భూములో ధరణీఖండమో కాకయేమడిగదో ధాత్రీ సురేంద్రోత్తమా. పెద్ద జాబితా చెప్పాడంతే. పరవశించిపోయిన వాడి నోటి వెంట ఎలా వస్తాయో మాటలు అలాగే వచ్చింది పోతన గారికి. నన్నయ్య గారికి అయితే దండకం వస్తుంది, పోతన గారికి పద్యం అలా వస్తుంది. అందుకని ఆయన అన్నారు, ఒక అద్భుతమైన మాట అన్నాడు ఆయన. వరచేలములో మాడలో ఫలములో వన్యంబులో గోవులో, నీకేం కావాలయా? బట్టలు కావాలా, కన్యకలు కావాలా, గోవులు కావాలా, ఏనుగులు కావాలా, గుర్రాలు కావాలా, గ్రామాలు కావాలా, భూములు కావాలా, ఏం కావాలి చెప్పు, మణులు కావాలా, మాణిక్యాలు కావాలా, నీకు ఏది కావాలంటే అది ఇచ్చేస్తాను. నీ వంటి తేజోమూర్తి అయిన బ్రహ్మచారి వచ్చినందుకు నేను పొంగిపోతున్నాను, ఏం కావాలి చెప్పి ఇచ్చేస్తాను అన్నాడు. అంటే ఆయన అన్నాడు, వచ్చినవాడు సాక్షాత్ శ్రీ మహావిష్ణువు కదూ, హయగ్రీవుడు. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. సర్వ విద్యలకు నిలయమైనటువంటి స్వామికి మాట్లాడడం తెలియదు. ఆయన అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పాడు. లేకపోతే రాజధిక్కారం కదా, బ్రహ్మచారి అక్కడికి వచ్చినప్పుడు మహారాజు ప్రశ్న వేసినప్పుడు జవాబు చెప్పాలి కదా. ఒడుగా ఎవ్వరి వాడవెవ్వరవు సంవాసస్థలం వెయ్యది ఎడకున్ నీ వరుదించుటం సఫలమయ్యన్ వంశమున్ జన్మమున్ అని కదా బలిచక్రవర్తి అన్నాడు. అందుకే ఆయన జవాబు చెప్పడం మొదలుపెట్టాడు. ఇది నాకు నెలవని ఏ రీతి పలుకుదు ఒకచోటనక ఎందుండనీర్తు ఎవరి వాడనంచే రీతి పలుకుదు నాయంత వాడనై నడువ నీర్తు. ఇది నేర్తు అది నేర్తు అనియేల చెప్పంగ నీరుపులన్నీయు నేను నేర్తు. ఇది నడువడి అని ఎట్లు అక్కాణింతు పూని ముప్పోకల పోవ నేర్తు. ఒరులు నాకు కారు ఒరులకు నేనవుదు ఒంటివాడ చుట్టమొకడు లేడు. తొల్లి సిరియు కలదు చెప్పేద నాటెంకి సుజనులందు తరచు సొచ్చియుండు. ఎంత గొప్పగా మాట్లాడాడు మహానుభావుడు. పోతన గారికి ఎలా పడ్డాయో పద్యాలు, ఇంకా అంతకన్నా ఏమనగలను. ఏదో పడికి బెల్లం బాగా తినేసిన వాడికి తిరేణికి వచ్చినట్టు అదే అంటుంటా అస్తమానం పోతన గారి గురించి. ఆయన బలిచక్రవర్తి అడిగితే, ఏమయ్యా
ఎక్కడ ఉంటావు అని అడుగుతున్నావు. ఇక్కడ ఉంటాను అని చెప్పడం కష్టం, అన్ని చోట్ల ఉంటాననుకో. ఎందుకని? బ్రహ్మచారి గురువుగారు ఎక్కడికైనా వెళుతూ రే నాతో రా అంటే వెళ్ళిపోవాలి. రామచంద్రమూర్తి వెళ్ళిపోవాలా విశ్వామిత్ర మహర్షితో కలిసి? ఇక్కడ అయిపోయింది యజ్ఞ సంరక్షణం, జనకుడు యజ్ఞం చేస్తున్నాడు, అక్కడికి ఎడదాను రా అంటే వెళ్ళిపోయాడంతే గురువుగారితోటి. ఇక్కడ ఉంటానని చెప్పడం ఎలా కుదురుతుందిలే? అన్ని చోట్ల తిరుగుతూ ఉంటాను, గురువుగారు ఎక్కడికి తీసుకెడితే అక్కడికి వెళ్తుంటాను, అందుకని ఇక్కడ ఉంటాను అని చెప్పడం తప్పు కదా, నువ్వు చెప్పలేను. ఇంకేమన్నావు? ఎవరి పిల్లాన్ని అని అడిగావు కదూ. వాళ్ళకి చెందినవాణ్ణి, వాళ్ళ పిల్లాన్ని అని ఎప్పుడు చెప్పాలి? వాళ్ళ మాట నేను వింటే. వాళ్ళ మాట నేను వినడం అన్నది నాకు అలవాటు లేదు, కాబట్టి నేను ఫలానా వారి పిల్లాన్ని అని చెప్పడం ఎందుకులే, నా మాటే అందరూ వింటారు కాబట్టి నేనే అందరికీ తల్లిదండ్రులు లాంటి వాడిని నువ్వు అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఎంత చమత్కారమో చూడండి. లోపల తన యొక్క ఈశ్వరత్వ ప్రకటనం చేస్తున్నాడు. బలిచక్రవర్తికి పాపం అమాయకుడు బ్రహ్మచారి పిల్లాడు మాట్లాడుతున్నాడు అనుకుంటున్నాడు. ఏం చదువుకున్నావని అడిగావు కదూ. ఇది నేర్తు అది నేర్తు అని ఏల చెప్పంగా నేర్పులన్నీ నేనే నేర్తు. ఏం చదువుకున్నావన్నావు కదూ. ఇది చదువుకున్నాను అది చదువుకున్నాను అని చెప్పడం ఎందుకు? చదువులన్నీ చదువుకున్నాను అనుకో. ఏం చేస్తూ ఉంటావని అడిగావు కదూ. పూని ముప్పోకల పోవనేర్తు. ఎప్పుడు మూడే చేస్తూ ఉంటాను, సృష్టి స్థితి లయ. ఎప్పుడు మూడు చేస్తూ ఉంటానంటే త్రికాల సంధ్యావందనం చేస్తూ ఉంటాను, బ్రహ్మచారిని కాబట్టి. పైకి ఒక అర్థం, లోపల ఒక అర్థం. బలిచక్రవర్తికి ఒకలా అర్థం అవుతోంది, తను ఒకలా మాట్లాడుతున్నాడు. పూని మప్పోకల పోవనేర్తు. ఒరులు నాకు కాదు ఒరులకు నేనవుదు. నాకెవ్వరూ లేరు, నేను మాత్రం అందరికీ అవుతాను, అందరికీ నేను ఆసరా అవుతాను, అందరికీ ఉపకారం చేస్తాను. ఒరులు నాకు కాదు ఒరులకు నేనవుదు. ఒంటివాడ చుట్టమొకడు లేడు, నేను ఒక్కడిని, నాకు చుట్టాలు లేరు. తొల్లి సిరియు కలదు. ఒకప్పుడు బాగా లక్ష్మీదేవి ఉండేదయ్యో, మరి ఇప్పుడు బ్రహ్మచారిగా ఉన్నాడు కదా, పక్కన లక్ష్మి ఉంటుందని ఎలా చెప్పడం? తొల్లి సిరియు కలదు చెప్పేది నాటెంకి సుజనులందు తరచు సొచ్చియుండు. నా మనసు మాత్రం పరమ భాగవతోత్తములైన వాళ్ళు ఎక్కడుంటారో అక్కడ ఉంటుంటుందయ్యా. అంతవరకు అర్థం చేసుకో బలిచక్రవర్తి, నా గురించి చెప్పడానికి ఏముంది, అంతే ఉంది అన్నాడు. ఏం మాట్లాడుతున్నావురా పిల్లాడా, పుట్టి మాటలు నేర్చుకున్నావా మాటలు నేర్చుకు పుట్టావా అన్నాడు బలిచక్రవర్తి. ఎంత గొప్పగా మాట్లాడుతున్నావు, నేను అడిగిన దానికి జవాబు చెప్పావా అంటే చెప్పావు, చెప్పలేదా అంటే చెప్పలేదు. అది సరే అలా ఉంచు, కానీ నీకు ఏదో ఒకటి ఇవ్వకపోతే నా మనసు తృప్తి లేదు, ఏదో ఒకటి అడుగు అన్నాడు. అంటే ఆయన అన్నాడు, ఏదో ఒకటి ఇస్తాను 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 అంటున్నావు కాబట్టి ఒక్క పని చెయ్యి. 1-2 అడుగుల నెరయిమ్ము సొమ్ము మేరయ్యల్ల కోర్కె తీర బ్రహ్మకూకటి ముట్టెద ధనకుతుక సాంద్ర ధనవేంద్ర అన్నాడు. ఎంత పెద్ద మాట చూడండి, ఎలా పడిందో పోతన గారికి. శ్రీ మహావిష్ణు హృదయ పరకాయ ప్రవేశం చేశారు. దానకుతుక సాంద్ర, ఇచ్చేస్తానని వెర్రెక్కిపోతున్నావు, ఇచ్చేసి చూద్దు కానీ మీ సంగతి ఏమిటో. దానకుతుక సాంద్ర దానవేంద్ర, ఇస్తానంటున్నావు కదూ. ఇస్తానన్నవాడివి ఇయ్యి, నాకేం అక్కర్లేదు. 1-2 అడుగుల 3 అడుగులు అనలేదు. 2 అడుగులతో భూమి ఆకాశాలు కలుస్తాను, 1 అడుగు మిగిలిపోతుంది, అది నేను నెత్తి మీద పెడతాను. కాబట్టి 1-2 అడుగుల మెరయుమ్ము సొమ్ము మేరయోల్లా, నాకు ఏ డబ్బు అక్కర్లేదు. 3 అడుగులి అని మనం అంటాం సాధారణంగా, వామనమూర్తి అలా అనలేదు. 1-2 అడుగుల మెరయుమ్ము సొమ్ము మెరయోల్ల కోర్కె తీరా బ్రహ్మకూకటి ముట్టెదా. నువ్వు ఇచ్చానను బ్రహ్మాండాన్ని కొలిచేస్తాను. పైకి అది ఇవ్వయా నాకు బ్రహ్మానందం, అది ఇవ్వండి చాలు నాకు బ్రహ్మానందం అండి, ఇంకంతకన్నా ఏం కావాలి, 1000 రూపాయలు ఇస్తే చాలండి బ్రహ్మానందం అండి అంటాను చూడండి, అలా అన్నాడంతే. 1-2 అడుగుల మెరయుమ్ము సొమ్ము మేరయోల్ల కోర్కె తీర బ్రహ్మకూకటి ముట్టెదా. లోపలి అర్థం, నువ్వు ఇచ్చానను బ్రహ్మాండాల్ని కొలిచేస్తా. ఎందుకంటే ఇచ్చింది తన అడుగులతో కొలిచి చూసుకోవాలి కదా పుచ్చుకున్నవాడు. బ్రహ్మకూకటి ముట్టెద దానకుతుక సాంద్ర దానవేంద్ర, ఇస్తానని వెర్రెక్కిపోతున్నవాడా, ఇచ్చి చూద్దాం అన్నాడు. ఆయన అన్నాడు, ఇది ఎక్కడ పిచ్చి గొడవయా, నువ్వు బ్రహ్మచారివి, నువ్వెంతున్నావు, వామనమూర్తివి, పొట్టివాడివి, నేను 3 లోకములను గెలిచిన చక్రవర్తిని, నిన్ను చూస్తే ముచ్చటేసేస్తోంది, ఏమి తేజోమూర్తివి, ఇదేం ప్రారంధం 3 అడుగులు నేలిమ్మంటావు, నీ కాళ్ళతో కొలిస్తే ఏమొస్తున్నాయా 3 అడుగులు, నీ వంటి వాడికి 3 అడుగులు నేల ఇవ్వడం కాదు. వరచేలములో మాలలో ఫలములో వన్యంబులో గోవులో హరులో రత్నములో రథములో విమృష్టాన్నమో కన్యలో కరులో కాంచనమో నికేతనములో గ్రామంబులో భూములో, లేకపోతే ఇంకేం కావాలో అడుగు ఇస్తాను
ఆయన మళ్ళీ ఆయన జాబితా ఆయన చెప్తాడు. చెప్తే అన్నీ విని ఆయన అన్నాడు, గుడుగో జన్నిదమో కమండలయో ముంజియో. అవి అడగాలయా బ్రహ్మచారి, నువ్వు అడిగినవన్నీ బ్రహ్మచారి పుచ్చుకోకూడదు. బ్రహ్మచారి పుచ్చుకోవచ్చు అని శాస్త్రాలు చెప్తున్నవేమో అవే నేను పుచ్చుకోవాలి. గొడుగో జన్నిదమో కమండలయో ముంజియో దండమో వడుగేనెక్కడ భూములెక్కడ కరుల్ వామాక్షులశ్వంబులెక్కడ నిత్యోచిత కర్మమెక్కడ మదాకాంక్షితంబైన మూడడుగుల్ మేరయ త్రోవకిచ్చుటది బ్రహ్మాండంబున పాలికి. అవన్నీ నాకిస్తానంటావు, ఏనుగులు గుర్రాలు రత్నాలు రథాలు కన్యకామణులు, ఇవన్నీ నేనేం చేసుకోనయా బ్రహ్మచారిని? బ్రహ్మచారికి అవన్నీ ఉంటే ఇంకా బ్రహ్మచారి చేయవలసిన పనులు చేసినట్టే. ఇవన్నీ ఎందుకు? నేనేం పుచ్చుకోవాలి? గొడుగో జన్నిదమో కమండలయో దండమో ముంజియో, ఏదో గొడుగు పుచ్చుకోవచ్చు, జంజం పుచ్చుకోవచ్చు, కమండలం పుచ్చుకోవచ్చు, మొలతాడు పుచ్చుకోవచ్చు, ఇలాంటివి పుచ్చుకోవచ్చు, జంజం పుచ్చుకోవచ్చు. అవి పుచ్చుకోవాలి కానీ నాకెందుకు? భూములెక్కడ కరుల్ వామాక్షులశ్వంబులెక్కడ నిత్యోచిత కర్మమెక్కడ? నాకు ఇవన్నీ వద్దు. నేను హాయిగా ఏదో సంధ్యావందనం చేసుకోవడానికి, జపం చేసుకోవడానికి, గురువుగారి దగ్గర చదువుకున్నది స్వాధ్యాయం చేసుకోవడానికి 3 అడుగుల మేరయ త్రోవకిచ్చుటదే బ్రహ్మాండంబున పాలికిన్. 3 అడుగులు ఇవ్వయా చాలాది, నాకు బ్రహ్మాండం అవుతుంది. కులి చేయగలడా 3 అడుగులతో? ఆయన ఎక్కడ అబద్ధం అంటుస్తామండి? ఆయన ఏది చెయ్యబోతున్నాడో అదే చెప్తున్నాడు. పాపం అమాయకుడు అర్థం కాని వాడేవాడంటే బలిచక్రవర్తి. మళ్ళీ పెదవి విరిచి చూశాడు, ఇది ఎక్కడ గొడవ, ఈ పిల్లాడు 3 అడుగులు అంటాడేమిటి అని. అంటే మళ్ళీ ఆ వచ్చిన వామనమూర్తి అన్నాడు, వ్యాప్తిం పొందక వగవగ ప్రాప్తంబగు లేశమైన 10,000 సంతృప్తించందని మనుజుడు సప్తద్వీపములనైన చక్కంబడుని. మనిషి తేజస్సు ఎందుకు హరించిపోతుందంటే ఉన్నదానితో తృప్తి లేకుండా వెంపర్లాడ్డంలో తేజస్సు పోతుంది. ఎవడు ఏది లభించిందో దానితో సంతృప్తి పొందినవాడు తేజోమూర్తి అయి ఉంటాడు. నా తేజస్సు క్షయమైపోతుందయా అక్కర్లేని కోరికలు పెట్టుకుంటే, నాకు అవన్నీ అక్కర్లేదు. అసలు అయినా నీకు ఒకటి చెప్పనా, తృప్తి లేనటువంటి వాడికి 7 ద్వీపాలు ఇచ్చేసినా కూడా ఇచ్చినవాడు పెట్టుకున్న ఉంగరమో ఇచ్చినవాడు కట్టుకున్న పంచో కూడా ఇవ్వలేదని ఏడుస్తాడు తప్ప వాడికి సంతోషం ఉండదు. తృప్తి కలిగిన వాడు ఎంతున్నదన్నది కాదు, పరమ సంతోషంగా ఉంటాడు. కౌపీనవంత కలు భాగ్యవంత అంటారు శంకర్లు. తృప్తి నిజమైనటువంటి ఐశ్వర్యం. దాన్ని మించిన ఐశ్వర్యం ఎక్కడుంది? కోపము నుబ్బును గర్వము ఆపోవక యునికియు దురభిమానము నిర్వ్యాపారత్వము అనునవి కాపురుష గుణంబులండ్రు కౌరవనాథ అంటాడు విదురుడు భారతంలో ధృతరాష్ట్రుడితో మాట్లాడుతూ. మనిషికి తృప్తి ఉండాలి, సంతోషం ఉండాలి. ఎక్కడో అక్కడ భగవంతుడు నాకేమి ఇవ్వలేదు అనగలగాలి. మీకేమి ఇమ్మంటారు అని అడిగితే నాకు ఈశ్వరుడు ఏమి ఇవ్వలేదని నేను అడగను అనగలిగిన జన్మ గొప్ప జన్మ తప్ప ఎప్పుడూ ఏదో లేదని ఏడ్చిన జన్మ గొప్ప జన్మ కాదు. తృప్తి ఉండాలి. 2 కళ్ళు ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, తింటే జీర్ణం అవుతోంది, చెయ్యి తల కింద పెట్టుకు పడుకుంటే నిద్రపడుతోంది, 4 పద్యాలు జ్ఞాపకం ఉంటున్నాయి, ఓ 2 గంటలు మాట్లాడగలుగుతున్నాను, కొడుకునిచ్చాడు, ప్రయోజకుడిని చేశాడు, కూతురినిచ్చాడు, అది సంతోషంగా ఉండేట్టు చేశాడు, మనవల్నిచ్చాడు, మనుష్య జన్మనిచ్చి పరమాద్భుతమైనటువంటి గురువుల యొక్క పాదములు పట్టుకునేటటువంటి అదృష్టం ఇచ్చాడు, కామకోటి పీఠంలో మాట్లాడే అదృష్టం ఇచ్చాడు. ఇంకా ఏమి ఇవ్వాలి నీకు? ఇంకా ఏమి ఇవ్వాలని ఏడుస్తావు? ఇచ్చిన దానికి తృప్తి పొందినవాడు మహదైశ్వర్యవంతుడు. అదే వామనమూర్తి అంటున్నాడు, వ్యాప్తిం పొందక మగవక ప్రాప్తంబగు లేశమైన 10,000 తృప్తించందని మనుజుడు సప్తద్వీపములనైన చక్కంబడునే. వాడికి 7 ద్వీపాలు రాసిచ్చేసిన వాడికి తృప్తి ఉండదు. తృప్తి కలిగిన వాడు ఎప్పుడూ తృప్తితోనే ఉంటాడు. సరే, ఇక ఈ పిల్లవాడు చెప్పిన మాట వినేటట్టు లేడు, ఈ పిల్లవాడికి దానం చేసేయవలసింది అని రమ్మా మానవకొత్తమలెమ్మా నీ వాంఛితంబు లేదనకిత్తున్ చెమ్మా అడుగుల ఇటురా నిమ్మా కడుగంగ వలయు నేటికి తడయం. వింధ్యావళిని పిలిచాడు ధర్మపత్నిని, బంగారు పళ్ళెం పట్రా, బంగారు కలశ పట్రా, నీళ్లు పోయి. ఈ పిల్లవాడు అదే పనిగా 3 అడుగుల నేలే అడుగుతున్నాడు. కాళ్ళు కడిగి దానం చేస్తానన్నాడు. ఇది సనాతన ధర్మానికి ఉన్న గొప్పతనం. పుచ్చుకున్నవాడు చేతకాక వచ్చినవాడు కాదు.
ఇక్కడ ఉన్నవన్నీ ఇక్కడే ఉండిపోతాయి. శంకర భగవత్పాదులు అంటారే, కింవానేన ధనేన వాజికరిభి ప్రాప్తేన రాజ్యేన కింవా పుత్ర కళత్ర మిత్ర పశుభిర్దేహేన గేహేన కిం జ్ఞాతైతక్షణ భంగురం సపతిరోత్యాద్యం మనోదూరత స్వాత్మార్థం గురువాక్యతో భజ భజ శ్రీ పార్వతీ వల్లభం అంటారు. ఇక్కడ సంపాదించిన డబ్బు ఇక్కడే, ఇక్కడ సంపాదించిన వాహనాలు ఇక్కడే, ఇక్కడ సంపాదించిన పొలం ఇక్కడే. చిట్ట చివరికి తన జీవితంలో సగభాగమైపోయినటువంటి ధర్మపత్ని కూడా కాయము వీడి జీవుడతికంపిత చిత్తత నేగుచుండ ఓ నాయనయంచు ఎచ్చు నిజ నందన నందినులైన కాని కందోయిని భస్మముల్ తొలుత దుఃఖమహంబుని సొచ్చు పత్నియున్ కాయము వీడి రారు కదా చేసిన కర్మము పుణ్యము తప్ప. శంకర, చేసిన కర్మ పుణ్యము ఏ ఉన్నాయో అవి తప్ప ఎవ్వరూ వెంటొచ్చేవాళ్ళు ఉండరు. కాబట్టి సనాతన ధర్మం యొక్క గొప్పతనం ఎక్కడుందంటే, ఇక్కడ నాకున్న దాన్ని పుణ్యంగా మారుస్తున్నాడు భగవంతుడు. నేను ఒకరికి ఒక పంచల చాపు ఇచ్చాననుకోండి, లేక వచ్చినవాడు కాదు, సాక్షాత్ విష్ణుస్వరూపాయ బ్రహ్మణాయ తుభ్యం నమః, శ్రీ మహావిష్ణువు ఈ రూపంలో వచ్చి నా దగ్గర పంచల చాపు పుచ్చుకొని ఈ జీవుడు వచ్చే జన్మలో దరిద్రుడై బట్ట కట్టుకోవడానికి అవకాశం లేనివాడు కాకుండా అనంతముగా వస్త్రములు కలిగినవాడు కావడానికి కావలసినటువంటి పుణ్యరాశిని అనుగ్రహించడానికి తాను వచ్చి నా దగ్గర దానం పుచ్చుకొని అనుగ్రహిస్తున్నాడు. ఆయన అలా పుచ్చుకోకపోతే పంచి ఇక్కడ నేను అక్కడ ఏమిటి ఉపయోగం? ఇక్కడ ఎంత డబ్బున్నా అమెరికా వెడితే డాలర్ల కింద మార్చుకుని వెళ్ళాలి, లేకపోతే ఇక్కడ ధనం అక్కడ పనికిరాదు, ఈ నోట్లు అక్కడికి పట్టుకెడితే పనికిరాదు. ఇక్కడ నీకు ఒంట్లో ఓపికందా, ఓ పీఠ ప్రాంగణానికి వెళ్ళి కూర్చో, తుడు కాసేపు. నీకు ఒంట్లో ఓపికందా, విష్ణు సహస్రనామం చెప్పు. నీకు ఒంట్లో ఓపికందుగా మణిమంటపంలో కూర్చొని చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి భజన చెయ్యి. నీకు ఒంట్లో ఓపికందా, నీకు వచ్చిన 4 పద్యాలు చెప్పు. నీకు ఒంట్లో ఓపికందా, ఒక వృద్ధుణ్ణి దారి దాటించు. నీకు ఒంట్లో ఓపికందా, ఐశ్వర్యం ఉన్నదా, ఓ కళ్యాణ మంటపం కట్టించు, ఓ నుయ్యి తవ్వించు, ఓ పూలతోట వేయించు, ఓ గుడి కట్టించు, అన్నదానం చెయ్యి, 4 పెళ్ళిళ్ళు చెయ్యి. 4 మంచి పనులు నువ్వు చేసినవి ఏవున్నాయో అవి పుణ్యముగా మారి నీ వెంట వస్తాయేమో తప్ప అలా చెయ్యకుండా దాచుకున్నది ఇక్కడే ఎగిరిపోతుంది తప్ప. మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమేషత్కాల సర్వం మాయామయమితమఖిలం హిత్వా బ్రహ్మపదం తం ప్రవిశ విదిత్వా అంటారు శంకర్లు. కాలము హరించేస్తుంది, అన్నిటినీ తినేస్తుంది. తినకముందు జాగ్రత్త పడ్డవాడెవడో వాడు సాధకుడు. కాబట్టి వచ్చిన వాడి కాళ్ళు కడిగి దానం చేస్తారు. అందుకని రమ్మా మానవకొత్తమ లెమ్మా నీ వంచితమ్ము లేదనకిత్తుంచమ్మా అడుగుల ఇటురా నిమ్మ కడుగంగ వలయు నీటికి తడయం. నీ కాళ్ళు తడిసేటట్టుగా కడిగి నీకు దానం చేస్తానయా 3 అడుగులు. బ్రహ్మచారి, నిన్ను చూస్తుంటే మహామురిపంగా ఉందో, ఏది ఆ కుడికాలు పళ్ళెంలో పెట్టు అన్నాడు. అనేటప్పటికీ ఆయన వచ్చి ఆ కుడికాలు అలా చాపాడు. వింధ్యావళి అని ధర్మపత్నిని పిలిచాడు. ఆవిడ బంగారు కలశం పట్టుకుని నీళ్లు పట్టుకొచ్చి పోయడానికి సిద్ధపడుతోంది. ఒకసారి ఆ పాదం వంక చూశాట. బలిదైత్యేంద్ర కృతజల ప్రక్షాళన వ్యాప్తికిన్ జలజాతక్షుడు సాచ యోగి సుమన సంప్రాబ్ధిత శ్రీదమున్ కలితానమ్ర రమాలలాట పదవీ కస్తూరి కాషాదమున్ నలినామోదము రత్ననూపురము నానావేదమున్ పాదమున్. ఆ పాదాన్ని ఇలా చూసేటప్పటికీ ఎంత గొప్ప పాదం అది, శ్రీమన్నారాయణుని యొక్క పాదం. అందుకే బలిదైత్యేంద్ర కృత వయి ప్రక్షాళన వ్యాప్తికి నా కాళ్ళు కడుగుదామని ఇలా చూసేటప్పటికీ కస్తూరికాషాదమున్. ప్రతిరోజు మహాపతివ్రత నిత్యానపాయని అయినటువంటి లక్ష్మీదేవి మోకాళ్ళ మీద వంగి భర్తకి నమస్కరిస్తే ఆవిడ నొసక ఉన్నటువంటి కస్తూరి తిలకం ఆయన పాదం మీద ముద్రగా పడుతుందిట. కస్తూరీ తిలకంచితేందు విలసత్ప్రోద్భాసి బాలస్థలీం కర్పూర ద్రవమిశ్రచూర్ణ కపురా మోదోల్లసద్వీటికాం లోలాపంగ తరంగతైరితి కృపాసారైర్నతానందినీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భవయే అంటాం కదా. ఆవిడ కస్తూరి తిలకం పెట్టుకుని ఉంటుంది. మహాపతివ్రత శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో అంటారే, ఆమె శరీరం అంతా నునుపుగా ఉంటుంది కానీ అమ్మవారి యొక్క మోకాళ్ళు మాత్రం గరుగ్గా ఉంటాయిట. ఎందుకని అంటే ఆవిడ ఎంత రాజరాజేశ్వరి అయినా ఆవిడ నడిచి వెడుతుంటే దిక్పాలురు కూడా వచ్చి ఆవిడకి నమస్కారాలు చేసినా ఆవిడ మాత్రం భర్త కనపడేటప్పటికీ మోకాళ్ళ మీద వంగి తన తల భర్త పాదములకు తగిలేటట్టుగా నమస్కరిస్తూ ఉంటుందిట. మహాపతివ్రత అయిన కారణం చేత ఆమె మోకాళ్ళు మాత్రం గరుకుగా ఉన్నాయన్నారు శంకర భగవత్పాదులు. అంతటి మహాపతివ్రత
ఆవిడైతే లక్ష్మీదేవి కూడా అంతే. లక్ష్మీదేవి ఒకటి, పార్వతీదేవి ఒకటి కాదు కదా. శంకర భగవత్పాదుల మొట్టమొదటి కనకతారా స్తోత్రంలోనే ఆ భేదాన్ని చెప్పారు. గిర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకాంభరీతి శశిశేఖర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయకేళుష సంస్థితాయై తస్మై నమస్త్రిభువనైక ఉరోస్తరుణ్యై అన్నారు. ఆ ఒక్క తల్లే చదువులిచ్చినప్పుడు సరస్వతి, ఐశ్వర్యం ఇచ్చినప్పుడు లక్ష్మి, ధైర్యం ఇచ్చినప్పుడు పార్వతి. వటుడింతయై మరియుదానింతై నపో వీధిపైనంతై ఓయద మండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపైనంతై చంద్రుని కంతయై పైనంతై మహర్వాటి పైనంతై సత్య పదోన్నతుండగుచు బ్రహ్మ